purchase and redeem. He is the grace that covers you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. మనము దేవునితో మంచి సంబంధం పెంచుకునేటట్లు ప్రయత్నం చేయాలి. ఎలాగ ప్రయత్నం చేస్తామంటే, తండ్రి అయిన దేవా, నేను జన్మ కర్మ పాపములో ఉన్నదానను, నేను ఏ విధముగా నీతో బాంధవ్యం పెంచుకోగలను? నీవు తప్ప నేను ఏమీ చేయలేను. నీవే కనికరించి నాతో నీకు బాంధవ్యము కలిగి నేను జీవించినట్లు మెల్లమెల్లగా నాలో ఉన్న చెడు యావత్తు దూరపరిచినట్లు కనికరించుము. నీవు నా యందు నిత్యము ఉండులాగున నాలో ఏమైనా ఒకవేళ అభ్యంతరముగా ఉన్న ఎడల వాటిని నాలో నుండి తొలగించుటకు కనికరించుము అని మీరు ప్రార్థన చేయాలి. రోజు చెయ్యాలి. మీరు ఎలా ప్రార్థన చేయాలి అన్నది మీకు తెలియదు, నేను చెప్తున్నాను. ఒకసారి నేను ఎంకేసిజి మెడికల్ కాలేజ్లో కింద ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతుంది. మీద కింద పెద్ద గ్లాస్ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నన్ను పట్టుకెళ్ళారు ఆ ఆపరేషన్ చూడడానికి. నేను చూస్తున్నాను. చేసిన వ్యక్తి ఒక ఆయనకి ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఇద్దరు ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు నర్సులు ఉన్నారు. ఒక ఆమె తీస్తుంది, ఒక ఆమె అందిస్తుంది, ఆమె వీడికి ఇస్తుంది, ఈయన ఆయనకి ఇస్తున్నాడు, ఆయన కోస్తున్నాడు, ఆయన కోసిన తర్వాత ఆయన అందుకుంటున్నాడు, ఆమెకు అందిస్తున్నాడు. డాక్టర్ మహేష్ ప్రసాద్ రావత్ ఆడి పేరు, నా ఫ్రెండ్. నేనన్నాను, అరే రావత్, దీని సంగతి నాకు చెప్తావా కొంచెం అంటే, అప్పుడు నేను మీకు చెప్పిందంతా చెప్పాడు. ఆ రైట్ అండ్ లెఫ్ట్లో ఉన్నవాళ్ళు ఎవర్రా అన్నాను. వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్స్ అన్నారు. ఆహా, వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఉన్నారు అక్కడ. మీరు నేర్చుకోవాలి. అక్కడ ఎలాగైతే ఆ డాక్టర్ గారు చేస్తున్న పనిని వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారో, అలాగా నేను చెప్తున్న మాటలు మీరు విని నేర్చుకోవాలి. మీరు విని నేర్చుకున్నట్లయితే దేవునితో మీకు బాంధవ్యము కలుగుటలో ఇబ్బంది ఉండదు. దేవునితో బాంధవ్యము కలుగుటలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకు మీరు ప్రార్థన చేయాలి. పరమ తండ్రి, నీవు నా యందు నిత్యము ఉండులాగునా నా యందు నీకు అభ్యంతరముగా ఉన్నవి నాలో నుండి తొలగించుటకు కనికరించుము. అప్పుడు నీవు నా యందు నేను నీ యందు ఏకమయ్యుందుము కదా అని మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనిషికి ఆలోచన అందుబాటులో ఉండదో, ఎప్పుడైతే మనిషికి ఊహ సరిగ్గా రాదో, అప్పుడు దేవుని ఆత్మ వానికి లేదని అర్థమైపోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ పేరు ఆలోచనకర్త. నీకు ఆలోచన రావడం లేదు అంటే ఆలోచనకర్త నీకు లేడు. ఆలోచనకర్త లేనప్పుడు నీకు ఆలోచన రాదు. ఊహ నీకు అందుబాటులో లేనప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు నడిపించడం లేదు అని గ్రహించాలి. అప్పుడు నీవు కండ్లు మూసినను కండ్లు తెరిచినను నీవు చీకటిమయములో ఉంటావు, అంధకారంలో ఉంటావు, శూన్యములో నీ బ్రెయిన్ ఉంటుంది, నీ మెదడు, నీ హృదయం శూన్యములో ఉంటుంది. ఏం చేయాలో నీకు అర్థం కాదు.
ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాదు. ఇటువంటి పరిస్థితి నాకు ఒకసారి సంభవించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెల్లవారు 4 గంటలప్పుడు లేపుతారు. 4 గంటలు లేచాను. నేను సింగిల్ సెల్లో ఉంటుని నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైల్ రాజమండ్రి ఆయన గుర్రం జాషువా కవి, ఆయన యొక్క మనమడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైల్ రాజమండ్రిలో అప్పుడు ఉంటాడు ఆయన. అయ్యా తొందరగా మీరు వెళ్ళిపోవాలి అని అన్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నాను. ఆ తర్వాత నేను ఏదైనా మీద బయటకు వచ్చేస్తున్నా ఆ దినం ఆయన్ని చూశాను. అప్పుడు ఆ బోర్డు ఉంది, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ అని ఉంది. అప్పుడు ఆయన చెప్పాడు నేను గుర్రం జాషువా గారి మనవడినని. అంతవరకు నాకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు నాకు ఆఫీసర్స్ మెస్ నుండి ఒక టీ వచ్చింది. నేను టీ తాగాను. ఏమయ్యా ఇదేంటి నాకు టీ తెచ్చిచ్చామంటే ఆఫీసర్స్ పంపించారు మీ దగ్గర తాగండి అన్నారు. అది తాగుతూ ఉన్నప్పుడు నేను అన్నాను, నేను బయటకు వెళ్ళే మార్గం సరళము చెయ్యి, నాకేమీయో కనబడడం లేదు, నాకేమీయో తోచడం లేదు. మాది హైదరాబాద్, అక్కడ మాకు ఎవరు లేరు, నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా ఉందని. ఏలూరు పట్టణంలో జి రొనాల్డ్ రాజు గారు ప్రార్థన చేశారట, ఈ కేసు నాకు ఇప్పించి ప్రభా, నేను ఈ కేసుతో తీసుకుంటానని. ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. చీఫ్ ఇంజనీర్ మార్టిన్ భార్య మా ఆవిడ కలిసి వెళ్ళారు. ఆ తర్వాత నాకు అడ్వకేట్ గారు చెప్పారు, నేను ప్రార్థన చేశాను ఈ కేసు నాకు కావాలని. అప్పుడు నా బ్రతుకు శూన్యముగా ఉండెను. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు కనుక అన్నాను, ప్రభా నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మరి తెలియజేయు, నాకైనాను నా భార్యకైనాను లేక ఇంకెవరికైనాను. అప్పుడు కే మార్టిన్, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, ఆయన చనిపోయాడు ఇటీవల కోవిడ్లో, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ ఎర్రమంజిల్లో ఉంటాడు ఆఫీసులో. ఆయన భార్య, ఆయన నా భార్య వీళ్ళు ఏలూరు వెళ్ళి రాత్రి 12 గంటలప్పుడు ఆయనతో కలిశారు. ఆయన నా కేసు తీసుకున్నాడు. నువ్వు ఏ మనస్సు నీకు లేనప్పుడు, ఆలోచన నీకు రానప్పుడు, ఊహ నీకు అందుబాటులో లేనప్పుడు నీవు దేవునికి నీవు మొరపెట్టాలి. అంతకు ముందు నుండే దేవునితో నీవు స్నేహము కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ ప్రార్థన నేర్పించాను నీకు. తండ్రి, నేను నీతో నీవు నాతో ఉండులాగునా, మన ఇద్దరి మధ్య బాంధవ్యం ఉండులాగునా, రక్త సంబంధీకులము కదా మనము, యేసు తన రక్తమిచ్చి నన్ను కొన్నాడు కదా, మరి నేను యేసును అంగీకరించినందుకు నీ సంతానమైతుని కదా, కనుకరించి నీ బాంధవ్యము నుండి నన్ను బయటికి త్రోసివేయకము, నీ ఆత్మ నా మీద నుండి తొలగించవద్దు, నిత్యము నీ ఆత్మ నా యందు ఉండులాగున నన్ను కనుకరించము, అందు నిమిత్తము ఏదైతే నా యందు అభ్యంతరముగా ఉన్నదో అది యేసు నామమున తొలగించబడునుగాక అని అనాలి. నువ్వు అర్థమైందా? అందరు నిలబడండి, అలాగానండి. ఇప్పుడు నేను చెప్పింది కళ్ళు మూయండి దయచేసి, మీదకి చేతులు ఎత్తండి, అనండి, పరమ తండ్రి నీవు ఆత్మవై ఉన్నావు, నీవు నిత్యము నాలో, నేను నిత్యము నీలో ఉండులాగున కనికరించుము, అందులకు ఏదైనాను అభ్యంతరము నా యందు ఉన్న ఎడల నజరేయుడైన యేసు నామమున అది నాలో నుండి తొలగిపోవునుగాక, యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్. అలా ప్రార్థన చేయండి. రోజు దేవుని ఆత్మ కలిగి జీవిస్తారు మీరు. ఇప్పుడు మనిషి ఒంటరితనం అయిపోయినాడు. ఎవరు? జాకబ్. ఒంటరివాడు అయిపోయినప్పుడు ఒక మనిషి ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనతో పోరాడుతున్నాడు.
మనిషి పోరాడుతున్నాడు. ఎవరు? ఎవరితో? జాకబ్తో. ఎవరితో? ఎవరు పోరాడుతున్నారు? ఎవరితో? జాకబ్ ఎవరితో పోరాడుతున్నాడు? ఆ మనిషి సామాన్యమైన వాడు కాడు, ఆయన దైవమానవుడు, ఆయన దేవుడి మనిషి, దేవుడే ఆ మనిషి. జాకబ్ ఎప్పుడు పోరాడుతున్నాడు? ఒంటరిగా కాదు, ఎప్పుడు? రాత్రిపూట చీకటిలోనే నీకు పోరాటం వస్తుంది. నువ్వు అంధకారంలో ఉన్నప్పుడే నీకు thou has to wrestle when thou shalt be surrendered by the darkness. Jacob was left alone and a man has come, and there was a wrestle between man and Jacob. The man was not an ordinary man, he was a God man. So the wrestling started in the darkness. So the human beings will wrestle against the situations during their darkness, when there shall be no way for them, and when there shall be no thought for them, and there shall be no guidance for them. That shall be darkness, and the individual has to fight, and he shall encounter many things in his life, and the Christian will encounter many situations in the life. So in order to bring change in the situation, you must have fellowship with the Lord. You must invite Lord in your life, and that should you start right from today onwards, so that thou shalt be in the guidance of Holy Spirit during the time of your troubles. నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు దేవుని యొక్క ఆత్మ సహకారంగా ఉండాలంటే ఇప్పటి నుంచే నీవు దేవుని ఆత్మను పొందుటకు ప్రార్థన చేయాలి. దైవాత్మ నాలోనికి రమ్ము, దైవాత్మ నాలోనికి రమ్ము, నీవు వచ్చుటకు ఏదైనా నా యందు అభ్యంతరముగా ఉన్న యెడల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అది నాలో నుండి తొలగిపోవును గాక అని నువ్వు అంటుండాలి. ఎందుకంటే he has given you dominion over all the powers of the world. ఎందుకనగా ప్రపంచంలో ఉన్న సర్వశక్తుల మీదకి నీకు ఆయన అధికారం ఇచ్చాడని ఆదికాండములో ఉన్నది. మనం ఆదం సంతానము, మన తండ్రి యొక్క అధికారములకు మనము పొందుటకు యోగ్యులము. We can share the authority of our father. Our father is Adam. Adam has been given an authority, and he was asked to rule over the all powers of the world. So he was granted dominion over all the powers of the world. We being his children, we can share the authority, and we have to command the demonic spirits which are in us to leave our bodies and go out. If you don't command them, nobody will come and command them. నీలో ఉన్న దురాత్మను నీకు విడిచి బయటికి వెళ్ళిపోవాలంటే నీవు వాటిని ఆజ్ఞాపించాలి. ప్రపంచంలో ఉన్న సర్వశక్తుల మీదకి అధికారము దేవుడు ఆదంకు అనుగ్రహించను. ఆదం సంతానము నేను అయితిని, దేవుని కుమారుడు నేను అయితిని, దేవుని కుమార్తెను నేను అయితిని. అది ఎట్లనగా యేసు రక్తము ద్వారా నన్ను అంగీకరించబడినారు కనుక, నేను యేసు రక్తములు అంగీకరించబడితేనే కనుక నేను దేవుని కుమారుడును. యేసు రక్తము ద్వారా నేను అంగీకరించబడితేనే కనుక నేను దేవుని కుమార్తెను. దేవుడు అంటున్నాడు, మీరు నా కుమారుడు కుమార్తెలు కారు, మీరు దేవుళ్ళు అంటున్నాడు. God didn't say that you are my children. He said they were gods. God didn't say that you are my children. God didn't say that they are my offspring. God didn't say that thou art my daughter and thou art my son. He said, you are gods. I said, you are gods. దేవుడు అంటున్నాడు, దేవుడు అన్నాడు మీరు దేవుళ్ళని.
కీర్తన గ్రంథం 82వ కీర్తన తీయండి, అందరు నిలబడండి. కీర్తన గ్రంథం 82వ కీర్తన 6వ వచనం అందరూ గట్టిగా చదవండి. బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 82 వెర్స్ నంబర్ 6. అందరూ చదవండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీకేమన్నాడు? మీరు దేవుళ్ళు అంటున్నాడు. ఇది యెహోవా ఆడిన మాట. ఐ సెడ్ యువర్ గాడ్స్. మీరు ఎప్పుడైనా మీ బ్రతుకులో ఈ వచనం చూసారా? గ్రహించారా? మరి దేవుళ్ళగా బ్రతకండి. కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము, దోచుకోవడం, తినేయడం, మింగేయడం, తాగేయడం, పంచుకోవడం, ఈ దేవుళ్ళు చేస్తారా? అపోస్తలులు పంచుకున్నారా? ప్రవక్తలు పంచుకున్నారా? తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు పంచుకున్నారా? ఐ సెడ్ ద వర్డ్ గాడ్స్. మీరు దేవుళ్ళని నేను అన్నాను మీకు అని అంటున్నాడు. రాజకుమారుడికి ఏమంటాడు? సాకలోడు అంటాడా? సచ్చరోడు అంటాడా? మంగళోడు అంటాడా? మాతికోడు అంటాడా? మరి రాజకుమారుడికి ఏమంటారు? మరి అలాగే దేవుని కుమారులు గారు మీరు దేవుళ్ళని యెహోవాయే అంటున్నాడు. ఐ హ్యావ్ సెడ్ యువర్ గాడ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది మోస్ట్ హై. అన్నిటికంటే ఉత్తముడైన, మహాపరిశుద్ధుడైన, అతి నిర్మలుడైన, నిత్య జీవమైన తండ్రి యొక్క కుమారులు మీరు. I have said you are gods and all of you are children of the Most High. God is spirit. You can't see the spirit. You can't touch the spirit. Spirit can talk to you. Spirit can come and dwell in you. Spirit can control you. Spirit can guide you. Spirit can command you. Spirit can sanctify you, because spirit itself is a consecrated spirit. ఆత్మ పవిత్రమైనది, నిర్మలమైనది. ఆత్మ అతి నిర్మలమైనది. అందుకు నీవు నిర్మలముగా ఉండుటకు, నీవు పవిత్రముగా ఉండుటకు, నీవు దేవునితో స్నేహము, నీవు దేవునితో బంధుత్వము స్థిరపరచుకున్నటకు ఆ ఆత్మ నీకు సహాయము చేయును. The Spirit can help you. The Spirit can control you. The Spirit can command you. The Spirit can translate you. You can be translated from unholy to holy. Your brain can be translated. Your thoughts can be translated. Your behavior, your character can be translated. That all can be done by the Spirit of God, because He is the author of everything in the world. ఆయనతో మనం పోరాడాలి. We got to wrestle with the Spirit of God. దేవుని ఆత్మతో మనం పోరాడాలి. నీవు మాకు దేవుళ్ళన్నావు, మేము సర్వోన్నతుని యొక్క కుమారులము కుమార్తెలమును సెలవిచ్చాము. 82వ కీర్తన 6వ వచనంలో నీవు మమ్మల్ని విడిచిపెట్టి అలా ఉండగలవు? మేము నిన్ను విడిచిపెట్టి ఉండిపోయే అవకాశాలు మాకున్నాయి, కానీ నీవైతే మమ్మల్ని విడివే. ఎలయనగా విడువను ఎడబాయనన్నావు కదా, మరి మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టినావు? పరిశుద్ధాత్ముడా రా నాలోనికి. See how wonderful prayer it is. Pray like that. నీవే మా దేవుడువు, నీవు ఆత్మవై ఉన్నావు. నేను నిన్ను చూడలేను, నువ్వు నన్ను చూడగలవు. నీవు ఆత్మవై ఉన్నావు, నీవు నాతో మాట్లాడగలవు. నేను నీకు యాచించగలను, అడుగగలను, మొరపెట్టగలను. నీవు నాకు అనుగ్రహించగలవు. నీ అనుగ్రహమునకు నన్ను పాత్రునిగా చేయము. నీ కృపలో నేను నిత్యము ఎదుగులాగున అనండి. నీ కృపలో నేను నిత్యము
ఎదుగులాగున నన్ను కనికరించుము. నా రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానములో నేను ఎదుగునట్లు నీ ఆత్మ నాకు సహాయము చేయునుగాక. అందు నిమిత్తము నీ ఆత్మ నాకు కావలెను. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. యాకోబుతో కుస్తీ పట్లు పడుతున్నవాడు అంటున్నాడు, నాకు వెళ్ళనిమ్ము. జాకబ్ అంటున్నాడు, ఐ విల్ నాట్ లెట్ యు గో అవుట్. నేను నిన్ను వెళ్ళనివ్వను. ద మ్యాన్ హూ వాజ్ రెస్లింగ్ విత్ ద జాకబ్ రిక్వెస్టింగ్ జాకబ్ సేయింగ్, let me go on. Then Jacob said, I shall not let you go out. I shall not let you go out unless you bless me. నీవు నన్ను దీవించకపోతే నీకు వదలను అన్నాడు. నీవు నన్ను దీవించకపోతే నేను నీకు వదలను అన్నాడు. పరిశుద్ధాత్ముడా, నీవు నాకు దీవించకపోతే నేను నిన్ను వదలను. ఏ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఏ హోలీ స్పిరిట్, a God Almighty, a Father, Son and Holy Spirit, I shall not leave thee. I shall not forsake thee if you don't bless me. Pray like that in your home, people. You are not hearing me. You are hearing the Spirit of God. దయచేసి నిలబడండి, చేతులెత్తండి, అనండి, తండ్రి కుమారుడైన తండ్రి, తండ్రి కుమారుల ఊపిరివైన పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను విడువను. నీవు నా యందు ఉండులాగునా నన్ను దీవించుము. ఆమేన్. ఆ మాట అన్నాడు జాకబ్. ఐ షల్ నాట్ లెట్ యు గో అవుట్ అన్లెస్ యు బ్లెస్ మీ. నీవు నన్ను దీవించకపోతే నీకు వదలను అన్నాడు. చూసారా ఎంత మంచి మాటలు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్లీజ్ సిట్ డౌన్. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే హల్లెలూయా. The man who was wrestling with the Jacob was not a small one. He is God man. And with him, Jacob was wrestling. Who is higher? The man wrestling with Jacob is higher or Jacob is higher? Huh? Yes, the man who is wrestling with Jacob is higher. Then what shall be the position of Jacob? Lower. If the man wrestling with Jacob is higher, then what shall be the position of Jacob? Lower. So Jacob is lower and the God man wrestling is higher. So Bible teaches always the lower is blessed, not the higher one. బైబిల్లో చెప్పబడి ఉన్నది, యాకోబుతో కుస్తీ పట్లు పడుతున్నవాడు దైవమానవుడు. యాకోబుతో కుస్తీ పడుతున్నవాడు యాకోబు. వీళ్ళిద్దరిలో పెద్దవరు చిన్నవరు? యాకోబు. బైబిల్లో ఎల్లప్పుడూ చిన్నవాడే దీవించబడుతున్నాడు. కయీన్ పెద్దవాడు, ఏబెల్ చిన్నవాడు. దీవించబడ్డా? కయీన్ వాజ్ ద హైయర్ వన్, ఏబెల్ వాజ్ ద లోయర్ వన్. సో ద లోయర్ వన్ వాజ్ బ్లెస్డ్. Ishmael was the firstborn to Abraham and Isaac was the secondborn. ఇష్మాయేల్ అబ్రహామునకు పుట్టిన మొట్టమొదటి సంతానము. ఇష్మాయేల్ పెద్దవాడు, ఇస్సాకు చిన్నవాడు. ఇస్సాకు దీవించబడ్డాడు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఎవడు దీవించబడ్డాడు? మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. యాకోబు మనష్షేని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎఫ్రాయిముని ప్రేమిస్తున్నాడు. యాకోబ్ చిత్తము ప్రభువా,
నీ చేతులు మార్చురా. మార్చాను. ఇప్పుడు దీవించన్నాడు. ఎఫ్రాయిముని దీవించంటున్నాడు. బైబిల్ చూసినట్లయితే సృష్టి ప్రారంభం నుండి పెద్దవాడు కన్నా చిన్నవాడు దీవించబడుతున్నాడు. గనుక మీరు ప్రభువా నేను చిన్నదాన్ని కానా, నేను చిన్నవాడిని కానా, నీ దీవెనకు నేను పాత్రుడను కానా, నీ దీవెనలు అందుకున్నట్టుకు నేను పాత్రురాలను కానా. ఇంతమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. రాజు ఒక్కదానినే ఎన్నుకున్నాడు. ఎవరది? గట్టిగా ఎవరది? అలాగే మనము దీవించబడాలంటే మన దృష్టిలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో మనము చిన్నవారిగా తలంచాలి. నేను గొప్పవాడిని, నేను ప్రొఫెసర్ని, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని, నేను లాయర్ని. అవన్నీ లోకస్తులు అనుకుంటారు. లోకంలో ఉన్న క్రైస్తవులు అలా అనుకుంటారు. మనం క్రైస్తవులం కాము. మరి మీరు క్రైస్తవులు కాకపోతే మీరు ఏమై ఉన్నారు? మీరు దేవుళ్ళు ఎలాగైనారు? మహోన్నతునైన దేవుని యొక్క కుమారులైతే కనుక మీరు దేవుళ్ళు అయినారు. ఒక మాతికోడు వచ్చి రాజుగారికి పెంపకం కొడుగైనాడు. ఆడు మాతికోడు పిలుస్తారు. ఆడికి పిలుస్తారా? ఒక చాకలోడు వచ్చాడు, రాజు పెంచుకున్నాడికి ఏమంటారు? చాకల రాజు అంటారా? లేదా ఒక మంగళోడు వచ్చాడు, ఒరేయ్ మంత్రి నేను పెంచుకుంటున్నానని రాజు అన్నాడు. వాడేమైనాడు? మంగళ రాజా, మాతికి రాజా? మరి ఏం రాజా? రాజు. అటువలే మీరు సర్వోన్నతిని కుమారులు కనుక మీరు దేవుళ్ళు. దేవుళ్ళలాగా ప్రవర్తించండి, క్రైస్తవుల్లాగా ప్రవర్తించకండి. కుళ్ళు, కపటము, ద్వేషము ఉండకూడదు. మెల్లమెల్లగా తగ్గించుకోండి. అనండి, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్న కుళ్ళు, కపటము, ద్వేషము తొలగించము. ఏలయనగా నేను దైవ కుమారుడను అనాలి. అంత నిలబడండి, కళ్ళు మూయండి, చేతులు ఎత్తండి, అనండి, పరమాత్మ యెహోవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయేలు దేవా, యూదుల భగవంతుడా, నేను దేవుణ్ణైతిని. ఏలయనగా సర్వోన్నతుని కుమారుడును కనుక యేసు రక్తములో నేను కొనబడితిని, యేసును అంగీకరించితిని. యేసు నాకు అన్న, ఆయన రక్తములో నేను నీ కుమారుడనైతిని. నేను రాజవంశములో చేర్చబడితిని. నేను పరిశుద్ధ వంశములో చేర్చబడితిని. ఇక మీదట కుళ్ళు, కపటము, ద్వేషము అనునవి నా యందు ఉండకుండా నీ ఆత్మ నిత్యము నా యందు ఉండులాగున నన్ను కరుణించుము. యేసు నామమున కరుణించుము. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3, 4, 5, 6 చదువుదాం. He took his brother by the heel in the womb, and by his strength he had power with God.
బై హిస్ స్ట్రెంగ్త్ హీ హ్యాడ్ పవర్ విత్ గాడ్. చదువు 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. బై హిస్ స్ట్రెంగ్త్, ఆయన బలము వలన హీ హ్యాడ్ పవర్ విత్ గాడ్. నువ్వు నీ శరీరంలో బలం ఉన్నంత వరకు నువ్వు ఆయన్ని వదలకూడదు. నీ దేహంలో బలము ఉన్నంత వరకు నువ్వు దేవునికి విడిచిపెట్టకూడదు. He had power over the angel and prevailed. ఆయన దేవదూత మీద అధికారం గలవాడై ఆ దేవదూతను ఈయన జయించాడు. He wept and made supplication unto him. ఆయన ఏడ్చాడు. మరియు ఏం రాశాడు 4వ వచనంలో? అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కన్నీరు కారుస్తూ ఆయన్ను బ్రతిమలాడాడు, ఆయన్ని ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడువను, నన్ను ఆశీర్వదించుము. I shall not leave thee, my Lord, unless thou blessest me. I shall not forsake thee, my Lord, if you don't bless me. Make me a channel of blessing to the needy people of the world. Those who are to be blessed in the world, they are to be blessed through my blessings. Make me such blessing. నా ఆశీర్వాదం వలన అవసరతలో ఉన్న అనేక జనములు ఆశీర్వదించబడినట్లు నాకు ఒక ఆశీర్వాదముగా చేయుము. నా యందు జనులు దీవించబడినట్లు నన్ను దీవించుము అని మనం ప్రార్థన చేయాలి. అందరూ అనండి, కూర్చోనండి, ప్రభువా నా యందు జనములు దీవించబడినట్లు నన్ను దీవించుము. యాకోబు దేవా, నీవు నా దేవుడు కావా? నేను నీ కుమారుని కానా? యేసు తన రక్తమిచ్చే నన్ను కొనలేదా? ఆయన రక్తము ద్వారా నీవు నన్ను అంగీకరించిందివి కదా. Book of 1 Samuel chapter 2 verse 8. Book of 1 Samuel chapter 2 verse 8. అందరూ తీయండి. నువ్వు చదువురా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. He raiseth up the poor out of the dust. బూడిదలో నుండి పేదవాళ్ళని పైకి లేపుతున్నాడు దేవుడు. పేదవారైన మీరు, బూడిదలో ఉన్న మీరు, దేవుడు మిమ్మల్ని పైకి లేపుచున్నాడు. పైకి లేపాడు. ఎందుకనగా మీరు దేవుళ్ళు అన్నాడు. ఎందుకనగా మీరు సర్వోన్నతుని సంతానం అన్నాడు. బూడిదలో ఉన్న మీరు, బూడిదలో ఉన్న కడు పేదవారైన మీరు ఆయన చేత లేపబడ్డారు. మరియు lifteth up the beggar from the dunghill. పేడ కుప్ప మీద నుండి, పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తిన వాడు మీ దేవుడు. మీరు పెంట కుప్ప మీద ఉండగా, మీరు పేడ కుప్ప మీద ఉండగా మిమ్మల్ని పైకి లేపాడు. లేపి మిమ్మల్ని మీరు దేవుళ్ళు అన్నాడు. ఆయనతో కూడా కలిసి సింహాసనం మీద కూర్చోడానికి మిమ్మల్ని బూడిదలో నుండి ఆయన పైకి ఎత్తాడు. పేదవారైన మీరు పెంట కుప్ప మీద ఉండగా, పేదవారైన మీరు బూడిదలో పడి ఉండగా మిమ్మల్ని చూశాడు. చూసి మీరు దేవుళ్ళు, మీరు సర్వోన్నతుని కుమారులు
They were children of the most high. They were children of the most high. అన్నిటికంటే పైన ఉన్నటువంటి వాని యొక్క సంతానం మీరై ఉన్నారు. రాజకుమారుడు కింద కూర్చుంటాడా, రాజసింహాసనం పక్కన కూర్చుంటాడా? అందుకే అన్నాడు, మీరు సింహాసనం పక్కన కూర్చున్నట్లుగా మిమ్మల్ని నేను పెంటకుప్ప మీద నుండి పైకెత్తాను, పేడ దెబ్బ నుండి మీకు పైకెత్తాను, బుగ్గిలో నుండి మీకు పైకెత్తాను. Thou hast been raised by the power of God Almighty in order to take your throne by His side. ఆయన ప్రక్కన ఉన్న సింహాసనం మీద మీరు కూర్చోడానికి. మరి మీరు ఎలా జీవించాలి? క్రైస్తవుల్లాగా జీవించకూడదు. మీరు క్రైస్తవుల్లాగా జీవించకూడదు. మీరు ఎలా జీవించాలి? దైవ సంతానము వలె ఎలా జీవించాలి? అబ్రహాం ఒంటరిగా ఉన్నాడు. ముగ్గురు వచ్చారు మనుషులు. ముగ్గురు భోజనం చేశారు. ఇద్దరు సదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. మిగిలిపోయాడు ఒకడు. ఆయన అబ్రహాం దగ్గర ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ముందుకు పోయారు. జాకబ్ దగ్గర ఎంతమంది ఉన్నారు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను నీ దేవుడును, నీకు తోడు ఉన్నాను. ఐ షల్ నాట్ లీవ్ ది, ఐ షల్ గో విత్ ది. నేను నీతో ఉంటాను, నేను నీతో నడుస్తాను. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు విడుదల నిమిత్తము, విడుదల కొరకు. అబ్రహాం is talking with the Lord Almighty who is standing before him. The other two angels went away in order to destroy the Sodom and Gomorrah. So the man who is standing before Abraham was God. He was a God man. ఆయన దైవమానవుడు. ఆయన అంటున్నాడు, నీతిమంతులు 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే రక్షించవా ఆ దేశాన్ని? పని కనీసం 10 మంది ఉన్నా రక్షించవా? రక్షిస్తాను అన్నాడు. ఈ తెలంగాణ రక్షించబడాలంటే మనము నీతిమంతులుగా జీవించాలి. తెలంగాణ రక్షింపబడాలంటే, ఆంధ్రదేశం రక్షింపబడాలంటే, ఇండియా దేశం రక్షించబడాలంటే మనము నీతిమంతులుగా జీవించాలి. We got to be sealed with the seal of righteousness. If we shall be righteous, then because of our righteousness the whole nation shall be saved. Otherwise the nation will be destroyed like Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాల వలె భారతదేశం నాశనం అయిపోకుండా ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. వాడికి చూడొద్దు, వీడికి చూడొద్దు. ఆ బాప్టిస్ట్ వాడు ఎవడు, పెంటెకోస్ట్ వాడు ఎవడు, ఈ కోస్ట్ ఎవడు, ఆ లూథరన్ ఎవడు, సీతరన్ ఎవడు చూడొద్దు. Look at the Lord and say, God, I am thy child. I have been accepted through the blood of Jesus. So kindly see that I shall maintain the righteous in my life, so that the nation shall be saved. నేను నీతిమంతుడిగా ఉండులాగున నేను నీ తోటి చూచుచున్నాను, నీవు నా తోటి చూడుము. నన్ను నీతిమంతునిగా చేయము. అనగా భారతదేశం రక్షింపబడుటకు నీతిమంతుల అవసరమో, క్రైస్తవులు కాదు. In order to save the whole country India, God needs righteous people. 10 మంది నీతిమంతులుంటే దేశము నేను రక్షిస్తాను అన్నాడు. కనీసం 10 మందిలో మనం ఉండాలి. ఆ 10 మందిలో మనం ఉంటే మనను బట్టే భారతదేశం రక్షించబడుతుంది. ఏ రాజకీయ నాయకత్వము భారతదేశాన్ని రక్షింపలేదో, ఇట్ షల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద వరల్డ్ వార్. ప్రపంచ యుద్ధంలో సమస్త దేశాలు నాశనం అయిపోయినట్లు దేశం కూడా నాశనం అయిపోతుంది. ఈ దేశం బాగుపడాలంటే మనము నీతిమంతుల వలె జీవించాలి. God needs us to be righteous in order to save the nation India. India doesn't need Christians. India doesn't need religious people. India needs righteous in order to be saved from the destruction. నాశనము నుండి రక్షింపబడుటకు భారతదేశానికి నీతిమంతులు కావాలి.
రాజకీయ నాయకులు కాదు అనండి. తండ్రి 10 మంది నీతిమంతుల్లో నేను ఒక నీతిమంతునిగా ఉండుట నీకిష్టమైతే నన్ను నీతిమంతునిగా చేయుము. రాబోవుచున్న ప్రపంచ యుద్ధములో ఇండియా దేశము నాశనమైపోకుండా ఉండాలంటే 10 మంది కనీసము నీతిమంతులు భారతదేశంలో ఉండాలి. కనుక ఆ 10 మంది నీతిమంతులలో నన్ను ఒక నీతిమంతునిగా చేయుము. ఏలయనగా నా దేశం రక్షింపబడాలి. No party can save the nation India from destruction. Only righteous can save the India from destruction. God needs righteous people in India. Praise the Lord. సౌలు పెద్దవాడా దావీదు పెద్దవాడా? Who was higher, King Saul or the shepherd David? పెద్దవాడా గొప్పవాడా? గొర్రెలు కాసుకున్న దావీదు గొప్పవాడా? సౌలు రాజు గొప్పవాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కంపు కొడుతున్నాడు. గాడ్ సెడ్, గొర్రెల కాపరి నీవు సింహాసనాసీనుడు కమ్మురా అన్నాడు. సౌలుకి దింపేశాడు దేవుడు. గొర్రెలు కాసుకున్నాడికి సింహాసనం మీదకి ఎక్కాడు. అదే మాట మనం చదివినాము. ఏంటి? thou has been raised. The poor people have been raised from dust in order to grace the throne in heaven by the side of God. దేవుని ప్రక్కన ఉన్న సింహాసనాసీనులకు బూడిదలో పెంట కుప్ప మీద ఉన్నటువంటి జనులకు దేవుడు పైకెత్తాడు. దావీదుని పైకెత్తాడు. David has become number 1 in the world. David has become number 1 in the world. Because David killed Goliath, nobody else. గొలియాతుని ఎవడు చంపాడు? అంతవరకు గొలియాతుని ఎవడు చంపలేకపోయాడు. అటువంటి బలం నీకు దేవుడు ఇచ్చాడు. ఆ బలముతో నీవు దేవునికి విడిచిపెట్టకూడదు. ఆ బలముతో నీవు దేవుని విడిచిపెట్టకూడదు. And by your strength you should not forsake your God. And by your strength you should not forsake the Spirit of God. దేవుని ఆత్మను విడిచిపెట్టకూడదు. దేవుడు నీకు బలం ఇచ్చున్నాడు. Praise the Lord. This is called the last lesson. ఎందులో లాస్ట్ లెసన్? దైవ సన్నిధిలో ఏకాంతము అనే పాఠం యొక్క చివరి భాగము. ఓ వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. చదువురా. మొదటి సామ్యుయేలు 2:8 మరొకసారి చదువు. బుక్ ఆఫ్ 1 Samuel chapter 2 verse 8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. He raiseth up the poor out of the dust and lifteth up the beggar from the dunghill to set them among princes and to make them inherit the throne of glory. For the pillars of the earth are the Lord's, and he hath set the world upon them. మళ్ళీ చదువురా 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. అధికారులతో కాదు, అమాంగ్ ద ప్రిన్సెస్, రాజకుమారులతో, రాజకుమారులతో కూర్చోబెట్టుటకు. అండ్ టు మేక్ దమ్ ఇన్హెరిట్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే.
పెంట కుప్ప మీద ఉన్న మనలను, బూడిదలో ఉన్న మనలను దేవుడు కనికరించి యేసును మనకు అనుగ్రహించాడు. యేసే దేవుని కృప అయి ఉన్నాడు. యేసే శక్తి అయి ఉన్నాడు. యేసే నిత్య జీవమై ఉన్నాడు. యేసే తండ్రి అయి ఉన్నాడు. యేసే మహిమ అయి ఉన్నాడు. మనము ఆయన మహిమలో, ఆయన జ్ఞానములో, ఆయన కృపలో ఎదగాలని పీటర్ రాసిన 2వ పత్రికలో 3:18 మనకు ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు. మనం ఎదగాలి. ఎదగకపోతే మనం ఉండలేము. ఒక స్త్రీ గర్భవతి అయి ఉన్నది, 10 నెలలు పూర్తయిపోయిన తర్వాతను అది యూట్రస్లో నుండి, అది బిడ్డ సంచిలో నుండి బయటికి రావాలి. ఎందుకు రావాలంటే అది ఇంకా ఎదగాలి. అది ఎదగాలి కనుక యూట్రస్ అది ఎదగడానికి చాలదు కనుక ఆ బిడ్డ సంచిలో నుండి అది తన్నుకొని బయటకు వస్తుంది. అలాగనే నీవు ఉన్న పరిస్థితిలో నుండి, ఉన్నటువంటి వాతావరణం నుండి బయటికి రావాలి. ఎందుకంటే నీవు ఎదగాలి. అది యూట్రస్లో ఉంటే ఎదుగుతుందా? బిడ్డ సంచిలో ఉంటే ఎదుగుతుందా? అలాగే మనము ఉన్నటువంటి వాతావరణంలో, ఉన్నటువంటి జీవితంలో, ఉన్నటువంటి సహోదరుల సహవాసంలో ఉన్నట్లయితే మనము ఎదగలేము. మనం బయటకు రావాలి. ఈ బిడ్డ ఎదగడానికి తల్లి యొక్క గర్భంలో నుండి బయటికి వచ్చి ఎలా ఎదుగుతుందో అలాగే మనము పరిస్థితుల్లో నుండి బయటకు వస్తేనే ఎదుగుతాం, లేకుంటే ఎదగలేము. నువ్వు బయటకు రావాలి. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ వేర్ యు ఆర్ బోర్న్. ఎక్కడైతే పుట్టావో అక్కడి నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి నీ సంరక్షకుడైన, నీ పరిత్రాణకర్త అయిన యేసుక్రీస్తు జ్ఞానమందును, దేవుని కృపయందును నీవు ఎదగాలి. నీవు ఎదగలేవు కనుక గాడ్, ఏ హోలీ గాడ్, హెల్ప్ మీ ఇన్ ఆర్డర్ టు గ్రో in spirit and in grace. Help me to grow more in the knowledge of my Savior, Lord Jesus Christ. If you don't help me, how I can grow? I have been commanded by thee. Wide verse number 18 in 2nd Epistle Peter chapter 3, to grow. But how I can grow? I have been commanded to grow in grace. But how I can grow if thy Spirit shall not help me? So, kindly help me, Holy Spirit. Holy Spirit, please come into my life. Help me to grow in the grace of the Lord. Help me to grow in the knowledge of my Savior, Jesus Christ. I must grow. I don't want to continue anymore in this environment, in this atmosphere. Please bring me out. హెల్ప్ మీ టు గో అవుట్. ఈ వాతావరణంలో నుండి, ఈ సమాజంలో నుండి నేను బయటికి రావడానికి నీ ఆత్మ నాకు సహాయం చేయునుగాక. ఇక్కడ ఈ వాతావరణంలో, ఇటువంటి సమాజంలో నేను ఉన్న ఎడల నేను క్రీస్తు యేసు జ్ఞానములో ఎదగలేను. దేవుడా నీ కృపలో ఎదగలేను. దేవుడా నీ జ్ఞానములో ఎదగలేను. పరిశుద్ధాత్ముడా నీవు నా యందు ఉండలేవు. నీవు తండ్రిని విడిచిపెడతా కదా నా యందు వస్తావు. అలాగే నేను దీన్ని విడిచిపెడతా కదా నీకు నా మీద దయ కలుగుతుంది. నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నేను మానవుడను, నేను బలహీనుడను, నేను పెంటకుప్ప మీద ఉన్నవాడను. నన్ను కనికరించుము, నన్ను బయటకు లాగు. నన్ను ఎక్కడికి లాగితే ఎలాగుంటే నీ ఆత్మ నా మీదకి వస్తుందో అలా నేను ఉండినట్లు నీ ఆత్మ నాకు సహాయం చేయునుగాక. అలా ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. Pray like that. You are not Christians, you are gods. Say, I am not Christian, I am God, because I am child of the Most High. My God said, you are no more Christian. You are God, because you are son of
ది మోస్ట్ హై. థ్యాంక్ యూ మై లార్డ్. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ ది మోస్ట్ హై. We proclaim